హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది 80 పాయింట్ల క్లాత్, బాడీ పార్ట్ కోసం 80 పాయింట్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఒరిజినల్ క్లాత్. దీన్ని ముందుగా కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. స్కిప్ చేయొద్దండి, వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్ మిస్ అయినా కూడా లాంగ్ ఫ్రాక్ పర్ఫెక్ట్గా రాదు. ఆది డ్రెస్లో భుజం దగ్గర నుంచి నడుము దగ్గర ఉన్న కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 14 ఇంచీలు ఉంది. మనం ఖర్చు కలుపుకొని 14.5 ఇంచీలు వచ్చేలాగా పొడవు మార్క్ చేసుకుందాము. ఈ విధంగా 14.5 మార్క్ చేశాను. 14.5 పొడవు మార్క్ చేశాను. అలాగే ఇటు ఛాతీ తీసుకుందాము. ఈ చంక దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉందో చూసుకొని, ఇది డబల్ మీద ఫోల్డింగ్ ఉంది కాబట్టి హాఫ్ మార్క్ చేసుకుందాము. హాఫ్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ 2 అంగుళాలు మొత్తం 11.5కు మార్క్ చేస్తున్నాను. అట్లాగే వేస్ట్ ఎంత ఉందో కూడా ఒకసారి కొలత చూసుకుందాము. వేస్ట్ మొత్తం 15 వచ్చింది. 15కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ప్లస్ టక్స్లు వేసుకుంటాం కదండి, టక్స్ల కోసం కూడా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఛాతీ దగ్గర 11.5 మార్క్ చేశాను టక్స్ల కోసం. అలాగే వేస్ట్ కోసం కూడా కలిపి మార్క్ చేశాను. షోల్డరు 7.5 మార్క్ చేశాను. అది డ్రెస్లో భుజం దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. అదే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే అది వేరేగా ఉంటుంది. డ్రెస్ ఉంది కాబట్టి దాని ప్రకారంగానే తీసుకున్నాను. ఈ విధంగా ఎంతైతే మనం షోల్డర్ మార్క్ చేసామో అదే చంకదింపు కోసం కూడా మార్క్ చేసాము. 1.30 2 ఇంచీల వరకు మార్క్ చేశాను నెక్ కోసం. ఇక్కడ 1.5 ఉంచుకొని చంక కరువు తీశాను. ఇప్పుడు నెక్ మనం మార్క్ చేసుకోవాలి. అయితే దీనికి కట్ వర్క్ పెట్టాలి. కట్ వర్క్ కోసం ముందు నెక్కి బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ నెక్ గీశాను. ఇది ఏంటంటే ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా రావాలి కాబట్టి కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా తీసుకున్నాను. కానీ ఇప్పుడు కట్ చేయొద్దు, ఎందుకంటే వెనక బ్యాక్ నెక్ కూడా కలిసి ఉంది కాబట్టి సపరేట్గా తీసుకున్న తర్వాత తీసి చూపిస్తాను. ఇప్పుడు టక్స్ మార్క్ చేసుకుందాము. 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేయొచ్చు. పైన ఇక్కడ ఒక 30 ఇంచు వరకు మార్క్ చేసి టక్స్ దగ్గర నుంచి ఇది ఒరిజినల్గా ఉన్న మార్క్ కొంచెం 30 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే కింద డౌన్ జారిపోయినట్లుగా వచ్చి ఫిట్టింగ్ మంచిగా రాదు. ఈ విధంగా కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి చేంజెస్ రాకుండా ఉండటం కోసం చిన్న ఘాటు పెట్టి మార్క్ చేశాను. ఇప్పుడు 2 వేరువేరుగా తీసుకుందాము. బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఖర్చు కోసం మనం మార్క్ చేసాం కదా, అక్కడ గుర్తు కోసం ఒక చిన్న ఘాటు పెట్టాను. అలాగే 4 టక్స్లు ఒకే దగ్గర వచ్చేలాగా ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకుందాము. నెక్కలు తీయాలి కదా, ఈ నెక్కలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్లో ఉండింది కాబట్టి వేరువేరుగా తీసుకోవాలి. 2 రౌండ్ నెక్ అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కొంచెం డీప్ తీసుకుంటాము. ఇది డిఫరెంట్గా తీస్తున్నాం కాబట్టి ఈ విధంగా బ్యాక్ నెక్కి 7.5 8 అలా పెట్టుకోవచ్చు. నేను 7 పెట్టాను. ఈ విధంగా రౌండ్ కర్వ్ తీశాను. ఇప్పుడు నీట్గా ఈ విధంగా కర్వ్ తీసిన ప్రకారంగా కట్ చేశాను. ఇప్పుడు మనకు బ్యాక్
కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. దీనికి కట్ వర్క్ ఈ మోడల్లో కావాలని చెప్పారు వాళ్ళు. 6 మొత్తం 6 మొగ్గలు వచ్చేలాగా పెట్టమన్నారు. కానీ పాప సన్నగా ఉంటుంది అంచేత 4 వచ్చేలాగా పెడతానని చెప్పాను. 6 వస్తే క్లమ్జీగా అయిపోతుంది, అంత నీట్గా కనిపించదు. కాబట్టి 4 పెడతాను, 4 మొగ్గలు వచ్చేలాగా పెడతానని చెప్పాను. ఈ విధంగా సమానంగా ఉండేలాగా 2 కదా అని చెప్పి నేను దాదాపుగా సుమారుగా గీసేసాను. లేదంటే మీరు ఏదైనా ఒక కొలత తీసుకొని కట్ వర్క్ పెట్టుకున్నప్పుడు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చంకలోతు తీసుకోవాలి. బ్యాక్ చంకకి ఫ్రంట్ చంకకి చిన్న డిఫరెంట్ ఉంటుంది. ముందు వైపు తీయకపోతే ఒత్తుకుంటుంది, చాలా ఇబ్బంది పడతారు. అంచేత ముందు ఏది కట్ చేసినా సరే చంక దగ్గర లోతు ఖచ్చితంగా తీయాలి. చూడండి, కట్ వర్క్ ఈ విధంగా వచ్చింది. కింద బ్రాడ్ వచ్చింది. ఈ విధంగా బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి సమానంగా కింద ముందు ఒక లైన్ గీసుకుందాము. ఇప్పుడు పొడవు మార్క్ చేస్తున్నాను. వీళ్ళు ఎల్ హ్యాండ్ పెట్టమని చెప్పారు. దానికోసం ఈ విధంగా మార్క్ చేశాను. మూడు ఇంచుల కిందకు ఒక లైన్ గీశాను. ఇది చేతి లూజు, ఇది చంక లూజు. ఇప్పుడు ఇక్కడ నుండి చంక లూజ్ ఎంతవరకు తీసామో అంతవరకు ఒక లైను ఈ విధంగా గీసుకొని మనం షేప్ తీసుకుందాము. చిన్న కర్వ్, అలాగే కింద లైన్కి చిన్న కర్వ్ కింద వైపు నుంచి, పైన వైపున కర్వ్ తీసాము. కిందికి వచ్చేటప్పటికి కింది వైపున చిన్న కర్వ్ వచ్చేలాగా తీసాము. అలాగే ఖర్చు మార్కింగ్ చేసాం కదా, కలుపుతున్నాను. ఇది ఒరిజినల్ హ్యాండ్ లూజు. ఈ విధంగా కట్ చేసుకుందాము. స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు చంకలోతు తీసుకోవాలి. భుజం దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఖర్చు అక్కడ పెట్టుకున్నాము. అక్కడ నుంచి ఒక 30 ఇంచ్ కిందికి దిగేలాగా తీసుకోవాలి. చంకలోతు ఫ్రంట్ వైపు తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయను, ఒరిజినల్కి అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను. ఇప్పుడే తీస్తే సాగిపోతుంది, అంచేత ఇప్పుడు తీయలేదు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇంతవరకు బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటి ఆధారంగా పెట్టుకొని బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకుందాము. లైనింగ్ క్లాత్ మొత్తము లాంగ్ ఫ్రాక్ అంటే 3 మీటర్స్ పడుతుంది. కొద్దిమందికి 3.5 మీటర్స్ కూడా పడుతుంది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి అంబ్రెల్లా మోడల్ పెట్టాలన్నా కూడా 3.5 మీటర్ పడుతుంది. వచ్చే గేరాన్ని బట్టి 4 మీటర్స్ కూడా అవసరం అవుతుంది. ప్రస్తుతానికి నేనైతే 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్ మీద ఇంకా కొంచెం అవసరమైంది. ఒక 25 పాయింట్స్ అంటే 3.25 క్లాత్ తీసుకున్నాను. మనకు మొత్తం పొడవు కావాల్సింది 50 ఇంచులు కావాలి, 50 ఇంచెస్ కావాలి. దానిలో టాప్ కోసం 13 ఇంచెస్ తీసేసాం కాబట్టి మనకు బాటమ్ పార్ట్కి 37 అంగుళాలు పొడవు కావాలి. 37 అంగుళాలు వచ్చేలాగా ఒక మార్క్ చేసుకుందాము. ప్లస్ ఇది లైనింగ్ కాబట్టి యాజ్ టీజ్గా ఎంత అవసరం ఉందో అంతే తీసుకున్నాను. అదే ఒరిజినల్ క్లాత్కి అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము, ఎందుకంటే లైనింగ్ లోపల వైపు ఉండాలి కాబట్టి. ఈ విధంగా టాప్ పార్ట్ని తీసుకొని మనం టక్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా వేసుకోండి. ఓపెన్ పార్ట్స్ ఆపోజిట్లో ఉండాలి.
ఈ విధంగా 1 ఇంచ్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము. ఈ విధంగా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే నడుము ఎంత ఉందో అంతే లైనింగ్ వస్తుంది. తీసుకున్న లైనింగ్కి హాఫ్ భాగానికి ఒక 1 ఇంచ్ పైకి వచ్చేలాగా ఒక మార్క్ చేశాను. నడుము దగ్గర చేసుకున్న మార్క్ దగ్గర నుంచి చివరికి ఈ విధంగా కలుపుకొని ఇక్కడ ఉన్న ఈ పీస్ని తీసేసుకుందాము. ఈ పీస్ని కింద బాటం వైపున వేస్తే మనకు విమ్ము పెరుగుతుంది. లైనింగ్కి కింద విమ్ము పెరుగుతుంది. అంచేత ఈ పీసెస్ని అడుగు వైపున అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేప్పుడు చూపిస్తాను. ఈ విధంగా అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న షేప్ తీసేసుకుంటే అంచుల వైపు కిందకి జారిపోయినట్లుగా అవ్వకుండా అంబ్రెలా టైప్లో నీట్గా వస్తుంది. ఇది ఒరిజినల్ క్లాత్ అండి. మనకు 37 కావాలి. 37 పొడవు కావాలి. ఒక 1 ఇంచ్ కలిసేలాగా చూసుకుని పొడవు చూసుకొని ఎటువైపు బాటం ఉందో ఇది డిజైన్ డిజైన్ ఉంది, ఒకే డిజైన్ ఉంది కాబట్టి నేను ఎటువైపు వేసుకున్నా కానీ సమానంగానే ఒకే రకంగా వస్తుంది కాబట్టి ఎటు పెట్టినా ఒకటే కాబట్టి నేను ఇటు నుంచి చూస్తున్నాను. 37 ఇంచెస్ ప్లస్ ఖర్చుల కోసము కలుపుకొని 38 ఇంచెస్ వచ్చేలాగా ఒక మార్క్ చేశాను. అదే 38 ఇంచెస్ సమానంగా మార్క్ మార్క్ చేసుకోకపోతే 3 చోట్ల మార్క్ చేశాను. లేదంటే ఎగుడు దిగుడు వచ్చిందంటే లాంగ్ ఫ్రాక్కి అడుగు వైపున కొంచెం పైకి కిందికి అట్లా వస్తుంది, నీట్గా ఉండదు ఫిట్టింగ్. అంచేత 3 చోట్ల మార్క్ చేసి ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది 3 పీస్ శారీ అండి. 3 పీస్ కట్ శారీ. 3 పీస్ కట్ శారీలో ఒక్కొక్క భాగాన్ని ఫ్రంట్ పార్ట్కి వేశాను, ఒక భాగాన్ని బాడీ పార్ట్కి వేశాను, హ్యాండ్స్కి వేశాను. మిగిలిన 2 భాగాలని ఫ్రంట్కి వచ్చేలాగా అలాగా వేశాను. ఇక్కడ వేసిందేమో ఇది పైటి కొంగుకు ఈ డిజైన్ వచ్చింది. ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీ సజెషన్ అయినా సరే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్కి ఏ విధంగా స్టిచెస్ వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ పెడితే మనకి ఈ షేప్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. అంచేత సమానంగా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడ్ పైకి ఉండాలి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఉండాలి. అడుగు వైపున పేపర్ క్యాన్వాస్ పెట్టాను. కదిలిపోకుండా ఈ విధంగా చిన్న పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా ఒక పాదం వరుస వచ్చేలాగా ఫాస్ట్గా వెళ్ళకుండా చిన్నగా నీట్గా ఒక పాదం వరుస మాత్రమే వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. లేదంటే పెట్టిన నెక్ ఏదైతే ఉందో చేంజ్ అయిపోతుంది. సూదిని కిందకి దించి ఉంచుకొని ఈ విధంగా డైరెక్షన్ మార్చుకుంటూ చిన్నగా కట్ వర్క్ సమానంగా ఉండేలాగా ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి. పాదం వరుస వచ్చేలాగా మాత్రమే చూసుకుంటూ జాగ్రత్తగా నీట్గా వేసుకుంటూ రండి. ఎగుడు దిగుడు వచ్చిందంటే వచ్చే మొగ్గలు నీట్గా రావు. సమానంగా రావాలి అంటే ఒక పాదం వరుస మాత్రమే పడేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. ఈ విధంగా ఇలాగా చూడండి, సమానంగా ఒక పాదం వరుస మాత్రమే వచ్చేలాగా వేశాను. ఇప్పుడు ఏ విధంగా అయితే వేసామో లైనింగ్ దగ్గర సమానంగా ఉండేలాగా మొత్తం కట్ చేసేసుకున్నాము. ఈ కర్వ్స్ దగ్గర అంతా కూడా చిన్న ఘాటు పెట్టుకోవాలి. లేదంటే తిరగ వేసినప్పుడు మనకి మోల్డ్ అవ్వదు. ఈ విధంగా కుట్టు తెగకుండా, మనం వేసిన కుట్టుకు తగలకుండా ఉండేలాగా ఈ విధంగా చిన్న చిన్న ఘాటు పెట్టుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టండి.
ఈ ఘాటు పెట్టడం వలన మనం తిరిగేసిన తర్వాత మనకి ఈజీగా చక్కగా మొగ్గ ఈజీగా తిరగబడుతుంది. బయటికి తీసినప్పుడు చూడండి, ఈ విధంగా బయటకు తీసాము. ఇవి చిన్న చిన్నగా పెట్టాను కాబట్టి ఇలా వచ్చాయి. అదే మనం బ్లౌజ్కి పెట్టుకుంటే ఇంకొంచెం పెద్దగా వేసుకుంటాము. కట్ వర్క్ అనేది కొంచెం బ్రాడ్గా వెడల్పుగా వస్తుంది, అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది. ఇది చిన్న నెక్ కాబట్టి దగ్గరగా వేసాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చివరి వైపున పడేలాగా ఒక స్టిచ్ వేసుకుందాము. ఈ స్టిచ్లోనే మనం వేసిన నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. అంచున పడేలాగా చిన్నగా నీట్గా వేయండి. ఇక్కడ సూది కిందికి దించి ఉంచిన తర్వాతనే డైరెక్షన్ మార్చండి. లేదంటే కదిలిపోయింది అంటే టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్న షేప్ కరెక్ట్గా రాదు. కొత్తగా వేసేవాళ్ళు స్లోగా చిన్నగా వేయండి, హడావిడి పడకుండా. సరి చేసుకుంటూ అడుగువైపున లైనింగ్ని కూడా సరి చేసుకోండి. చూసుకోకుండా అడుగువైపున ఒక్కొక్కసారి మడత పడుతూ ఉంటుంది. సరి చేసుకుంటూ ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రావాలి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ విధంగా టర్నింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి డైరెక్షన్ ఈ విధంగా మార్చుకొని వేసాము. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకుందాము. సమానంగా సరి చేసుకొని, అందుకనే ఒరిజినల్ క్లాత్ని ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోమని చెప్తాను. మనం స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు కొంచెం పక్కకు జరిగినా కూడా సమానంగా కట్ చేసుకున్నాము అంటే మరలా ముక్కలు ఎదురు పడతా ఉంటాయి, అప్పుడు ఫిట్టింగ్ మంచిగా ఉండదు. అంచేత కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఖర్చు మొత్తం చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ వేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా వేసుకుందాము. క్యాన్వాస్ని అడుగువైపుని పెట్టి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ని పైకి ఉండేలాగా పెట్టాను, దానిపైన లైనింగ్ పెట్టాను. ఇది రౌండ్ నెక్ కాబట్టి చుట్టూ ఆ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాతనే మనం తిరగవేయాలి, లేదంటే నీట్గా ఉండదు. చూడండి, ఈ విధంగా అంచు వైపున ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా వేసామో అదే విధంగా అంచును పడేలాగా స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్లోనే రౌండ్ నీట్గా వస్తుంది. సరి చేసుకుంటూ నీట్గా రౌండ్గా ఈ విధంగా వేయండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింటింగ్ చేసుకుందాము. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సమానంగా పెట్టుకొని ఇది నెక్ వైపున సమానంగా పెట్టుకొని ఈ విధంగా వేయండి. నెక్ వైపున ఎక్స్ట్రా ముందుకు వచ్చింది అని అంటే చూడటానికి అంత బాగుండదు. అలాగే షోల్డర్కి రెండో వైపున కూడా జాయింట్ వేద్దాము. ఈ విధంగా డబల్ స్టిచ్ తప్పకుండా వేయండి. మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత వీటికి ఇప్పుడు టక్స్లు వేయాలి.
మనం మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ చేస్తున్నప్పుడు, ఆ విధంగా కటింగ్ చేస్తున్నప్పుడు మనం మార్క్ చేసుకోకపోతే ఒకటి ఒక పక్కకి మరొకటి ఇంకొక పక్కకి అలా వస్తుంది. అంచేత మార్క్ చేసుకుంటే ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడే పట్టుకుని మనం పెట్టుకున్నది 1 ఇంచ్ పెట్టుకున్నాం టక్స్ కోసం. పొడవు 3.5 నుంచి 4 వచ్చేలాగా వేసుకోవచ్చు. అంటే కస్టమర్ హైట్ని బట్టి 4 వేయచ్చు. కొంచెం తిన్నుగా ఉన్న కస్టమర్ అయితే 3.5 అలా వేయండి. ఈ విధంగా టక్స్లు వేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేద్దాము. హ్యాండ్స్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేశాను. ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసి మార్క్ చేసిన విధంగా కటింగ్లో మార్క్ చేశాను కదా, ఆ విధంగా లోతు తీశాను. లోతు తీసిన వైపు చిన్న మార్క్ గుర్తు పెట్టాను, ఘాటు పెట్టి. ఆ ఘాటుని ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని, ఫ్రంట్ ఎటు ఉంది బ్యాక్ ఎటు ఉంది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని బ్యాక్ వైపున మనం ఎటైతే మార్క్ చేసామో అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని షోల్డర్ కరెక్ట్గా పట్టుకొని కొలత చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఈ విధంగా వేయడం రాకపోతే ముందు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసి తర్వాత మిగిలిన సగాన్ని రివర్స్లో వేసుకొని స్టిచ్ వేయాలి. అప్పుడు సమానంగా వస్తుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి సమానంగా పట్టుకొని వేస్తున్నాను. కరెక్ట్గా షోల్డర్ పాయింట్ మీదకి పెట్టిన మార్క్ వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ అయిపోయింది. హ్యాండ్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయండి. హ్యాండ్కి ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ ఉండాలి. ఇప్పుడు టాప్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది బాటమ్ పార్టు. మనం విము కోసం నడుము దగ్గర కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేద్దాము. వీటిని చివర్లను వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా రెండు వైపున అంచులు ఉన్నాయి కాబట్టి ఈ అంచుని ఈ విధంగా పెట్టుకుంటే తిరగల మరగలు రాకుండా రెండు వైపులా ఒకే రకంగా వస్తుంది. ఈ క్లాత్లకి నేను కట్ చేసిన విధానాన్ని బట్టి రెండు అంచులు కింది వైపుకే వచ్చాయి. అంచు ఈ వైపుకి వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకొని రెండో వైపున అంచుని కూడా అడుగు వైపున ఉన్న క్లాత్ ఉంది కదా, దానికి కూడా రెండో స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటాను. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా రెండో వైపున కూడా స్టిచ్ పడేలాగా ఇక్కడ వేద్దాము. ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాము అంటే మనం క్రాస్ తీసుకుంటాము. క్రాస్ తీసుకుంటున్నప్పుడు క్లాత్ వేస్ట్ కాకుండా విమ్ ఎక్కువ వచ్చేలాగా అవుతుంది. అందుకోసమే నేను ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసి పెట్టాను, గమనించండి. ఇదిగో చూడండి, ఈ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసి పైకి పెట్టాను. ఇప్పుడు 4 పీసెస్ని అటాచ్ చేశాను. సమానంగా వేసుకొని ఒక హాఫ్ నుంచి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. హాఫ్ నుంచి ఈ విధంగా చిన్న మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి పెట్టాను. ఎట్లాగో ఇది కటింగ్లోకి పోయింది కాబట్టి మన క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందని నేను 1 ఇంచ్ పైకి పెట్టి ఈ విధంగా అటాచ్ చేశాను. ఈ విధంగా క్రాస్ తీసుకోకపోతే అంచులు క్రిందికి వేలాడినట్లుగా అయిపోయి ఒరిజినల్ క్లాత్ని దాటి కనిపిస్తుంది. అంచులు కరెక్ట్గా ఉండవు అంచేత చిన్న క్రాస్ తీసుకోవాలి. ఇది బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేద్దాము. దీనికి తిరగల మరగలు ఏమీ ఉండదు, ఎందుకంటే మనం ఆ విధంగా స్టిచ్ వేసుకున్నాం కాబట్టి తిరగల మరగలు ఉండదు. ఇటు వేసుకున్నా ఒకటే. నడుము పార్ట్ దగ్గర కూడా మనం యాస్టీజ్గా ఎంత టాప్కి తీసుకున్నామో అంతే లైనింగ్కి బాటమ్కి కూడా తీసుకున్నాం కాబట్టి కింద కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేలాగా లైనింగ్ వైపు లైనింగ్ ఉండేలాగా ఈ విధంగా వేసుకుని పైన ఒరిజినల్ క్లాత్ని తిరగల మరగలు చూసుకొని ఈ విధంగా పెట్టండి. పైన వేస్తున్న ఒరిజినల్ క్లాత్ అడుగు వైపుకి రైట్ సైడ్ ఉండాలి, పై వైపుకి రాంగ్ సైడ్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్కి ఒక మార్క్ చేసుకున్నాము. మధ్యగా ఉండేలాగా ఒక మార్క్ చేసుకున్నాము. అలాగే టాప్కి కూడా మధ్యలో ఒక మార్క్ చేశాను. ఇదిగోండి, మధ్యకి ఈ మార్క్ పెట్టాను. కనిపిస్తుందండి, గీసి చూపిస్తాను. ఇక్కడ మధ్య ఏదైతే మనం టాప్కి మార్క్ చేసామో ఆ టాప్ దగ్గరికి ఈ పెట్టిన మార్క్ ఏదైతే ఉందో అది వచ్చేలాగా నీట్గా సమానంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. మనము లైనింగ్ వైపు నుంచి ఏం చేంజ్ చేయనక్కర్లేదు.
సమానంగా సర్దుకుంటూ పై వైపున ప్లీట్స్ మాత్రం నీట్గా పెట్టుకోండి, సమానంగా వచ్చేలాగా. కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే మార్క్ చేసుకోండి 3 ఇంచెస్కి లేదా 4 ఇంచెస్కి ఉన్న క్లాత్ని బట్టి మధ్యకి ఎన్ని ప్లీట్స్ వస్తున్నాయో చెక్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని సమానంగా పెట్టుకుంటూ రండి. కుచ్చు ఫ్రాక్ కాబట్టి ఏంటంటే ఆ కుచ్చు సమానంగా ఉంటేనే దాని చక్కదనం కనిపిస్తుంది, లేదంటే ఎగుడు దిగుడుగా వస్తే చూడడానికి అంత పెద్దగా బాగుండదు. సమానంగా వచ్చేలాగా ప్లీట్స్ని పెట్టుకుంటూ రండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో చూడండి, మనం మధ్యలో పెట్టుకున్న ఘాటు దగ్గరికి బాడీ పార్ట్కి టాప్కి మధ్యకి ఒక మార్క్ చేసుకున్నాము. అక్కడికి వచ్చేలాగా సమానంగా ప్లీట్స్ పెట్టాము అంటే చివరికి వచ్చేటప్పటికి మిగలటం ఉండదు. చూడండి, ఇదిగో ఈ మార్క్ కరెక్ట్గా ఖచ్చితంగా మనం పెట్టుకున్న మార్క్ దగ్గరికి ఒరిజినల్ క్లాత్కి పెట్టుకున్న మార్క్ వచ్చింది. ఈ విధంగా వచ్చింది అంటే మనకు చివరికి వచ్చేటప్పటికి కూడా సమానంగానే వస్తుంది. హెచ్చులు దగ్గులు లేకుండా 1.5 ఇంచ్ వచ్చేలాగా నేను ప్లీట్ పెడుతున్నాను. ఇదే విధంగా ప్లీట్ని సమానంగా పెట్టుకుంటూ రండి. అడుగు వైపున క్లాత్ ఒక్కసారి జరిగిపోతూ ఉంటుంది, అంటే లైనింగ్ క్లాత్కి వేసాం కదా బాటమ్ పార్ట్, అది ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటుంది. చెక్ చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ ప్లీట్స్ని నీట్గా పెట్టుకుంటూ వేయండి. లాంగ్ ఫ్రాక్ చక్కదనం మొత్తం ఈ ప్లీట్స్లోనే వస్తుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా అయిపోయింది. దీన్ని డబల్ స్టిచ్ వేసుకోండి, నడుము దగ్గర కదా ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది బాటమ్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా వేస్తున్నాను. మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా బాటమ్ పార్ట్కి టాప్ పార్ట్కి హాఫ్ మధ్యలోకి మధ్య భాగాన్ని మార్క్ చేసుకున్నాము అంటే మనం ప్లీట్స్ పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. సమానంగా పట్టుకొని ఒరిజినల్ క్లాత్ని అడుగు వైపుకు ఉండేలాగా పెట్టుకొని, ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ని అడుగు వైపుకు ఉండాలి. అప్పుడు మనకి లోడింగ్ వస్తుందన్నమాట. నడుము దగ్గర మనకి ఖర్చు తగలకుండా ఉండేలాగా లోడింగ్ వస్తుంది. ఈ విధంగా ప్లీట్ని పెట్టుకుంటూ సమానంగా వేసుకుంటూ రండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని ప్లీజ్. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీ వాల్యుబుల్ సజెషన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, ఒరిజినల్ క్లాత్ని ఎలా వేయాలి అని అన్నిసార్లు ఎందుకు చెప్పాను అంటే ఇదిగోండి, ఈ విధంగా లోడింగ్ వచ్చేసింది. మీకు ఖర్చు అనేది తగలకుండా ఉండేలాగా ఇప్పుడు సమానంగా పట్టుకొని మనం ఎంతైతే మార్క్ చేసుకుంటూ వచ్చామో, మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చుకి, అదే ఖర్చు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకుంటూ సమానంగా. అలాగే మనకు దగ్గర ఉన్న ఆది ఫ్రాక్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా చెక్ చేసుకుంటూ రండి. ఎంతవరకు మార్క్ చేసామో అంతవరకు వేసుకుంటూ వచ్చినా సరిపోతుంది. నడుము దగ్గర బందు వేసుకుంటే ముందుగానే బందు రెడీ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు వేయండి. ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు నేను బందు వేయడం లేదు, నడుముకు బందు కాకుండా నడుముకు తాడు కట్టుకునే విధంగా వేయమని చెప్పారు ఈ ఫ్రాక్ వాళ్ళు. అంచేత ప్రస్తుతానికి నేను బందు అయితే వేయలేదు. బందు వేయాలంటే ఇప్పుడు నడుము దగ్గర స్టిచ్ పడుతున్నప్పుడే బందు వేసేసుకోండి. ఈ 4 వైపున సమానంగా పట్టుకొని ఈ అంచు వైపుకి తీసేసేయండి. ఇక్కడ అంచు వైపు తీయడము ఒక పద్ధతి, లేదంటే తీయకుండా నడుము దగ్గర నుంచే స్టిచ్ ఆపుకొని వేరేగా వేస్తాము, అది మరొకసారి చూపిస్తాను. రెండవ స్టిచ్ డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఒక పాదం ఖర్చు ఉంచి ఏదైనా టైట్ అయినా లేదంటే కొంచెం లూజ్ అయినా కానీ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ వేశాను. ఈ విధంగా రెండవ వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకుందాము. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా వేశాను. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ దారాలు అనేవి బయటికి రాకుండా ఉండేలాగా
సమానంగా పట్టుకొని ముందు లైనింగ్ క్లాత్ని పక్కకు పెట్టేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రమే ఈ విధంగా 2 మడతలు వేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఎక్కడా ఖర్చు ఊడిపోవడము, దారాలు ఊడిపోయి లేదంటే కుట్టు ఊడిపోవడము లాంటివి జరగకుండా నీట్గా గట్టిగా ఉంటుంది. సమానంగా పట్టుకుంటూ ఈ విధంగా తీసుకురండి. చూడండి స్టిచ్ ఏ విధంగా వేస్తున్నాను. సమానంగా పట్టుకొని ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రండి. మనం కటింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎగుడు దిగుడు కట్ చేసామంటే అంచుల దగ్గర సమానంగా రాదు. అటువంటప్పుడు పై వైపునే కనిపించకుండా ఉండేలాగా చిన్న ప్లీట్ పెట్టుకోండి. ప్రస్తుతానికైతే నాకు అవసరం రాలేదు, సమానంగానే వచ్చింది. ఈ విధంగా లైనింగ్ని కూడా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వేరేగా వేయడం వలన ఏంటంటే విమ్ అనేది పెరుగుతుంది. లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా జాయింట్ వేసుకుందాము. ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఉండేలాగా ఇలా వేస్తే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఖర్చు కనిపించేలాగా వేస్తే దారాలు ఊడిపోతూ ఉంటాయి, వారికి కూడా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అదే విధంగా రెండో వైపును కూడా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా పట్టుకుంటూ రెండో వైపును కూడా ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత అదే విధంగా లైనింగ్ని కూడా 2 అంచులు కలుపుకుంటూ ఈ విధంగా అటాచ్ చేస్తాను. తర్వాత బాటమ్ సైడ్ని ఇట్లా 2 మడతలు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఒక రకంగా, ఒక 1/2 ఇంచ్ మరలా 2 వైపులా మడత పెట్టుకొని అంచు వేసుకోండి. ఈ అంచు వేసుకుంటున్నప్పుడు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రాక్ నేను సమానంగా పెట్టాను అని చెక్ చేసుకొని వేసుకోండి. ఇదండి అవుట్ఫిట్, ఈ విధంగా వచ్చింది. చూడండి ప్లీట్స్ సమానంగా వచ్చాయి కదా, ఈ విధంగా చూడండి సమానంగా వచ్చాయి. ఈ విధంగా వస్తేనే మనకు ఫ్రాక్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు అడుగు వైపున ఫాల్స్ వేస్తాను. ఇది కుచ్చు మోడల్ కాబట్టి ఫాల్ వేస్తేనే బాగుంటుంది. ఇది అవుట్ఫిట్ అండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.